హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లాలితాస్. ఈరోజు నేను మా ఊర్లో అమ్మవారి పండుగకి ఇన్విటేషన్ వచ్చింది. ఊరైతే వెళ్తున్నాను. ఎలా వెళ్తున్నాను, బండి మీద వెళ్తున్నాను ఏంటా అనుకుంటున్నారా? కాదండి, బస్ స్టాప్ వరకు మా చెల్లి నన్ను డ్రాప్ చేస్తుంది. అక్కడ నుంచి ఎలా వెళ్తున్నానో మీరే చూసి. ఈ బస్ ఎక్కడానికి వెళ్తున్నాము. మేడం ఏం చేస్తున్నారు? మీరే నిజమే. అందుకే ఈ అకాల వర్షాలు, అకాల ఎండలు, వానలు, వాతావరణం ఎలా ఉంది. దగ్గరుండి నేను వింతను జరిగిస్తున్నాను కదా, ఏమవుతుందో ఏంటో అని భయంగా ఉంది. మేడం ఏ బస్సు వస్తే ఆ బస్సు ఎక్కకూడదు. మీరు ఏ ఊరు వెళ్తారో ఆ బస్సు ఎక్కాలి. సరే మంచిదే, కానీ ఇలా బస్ స్టాప్ లో చూడటం మాత్రం నిజంగా జీవితంలో మర్చిపోలేను మిమ్మల్ని. ఎంతసేపు మరి ఇదేంటి ఇంటి దగ్గర కారు ఎక్కి వచ్చేయడం అనుకున్నావా? ఇవెంత జరగడానికి ప్రత్యక్ష సాక్షిని నేను అవ్వడం. నేనే దగ్గరుండి నిన్ను బస్సు ఎక్కించడం చాలా వింత. పెళ్లికి ముందు ఒకసారి నీకు బస్సు ఎక్కించాను, గుర్తుందా? ఎప్పుడు చెప్పు. ఏవో ఏవో రాస్తారట, చూద్దాం. ఫస్ట్ టైం కదా. బస్సు ఎక్కిస్తాను, అక్కడ దిగిన తర్వాత మళ్ళీ సేఫ్గా డాడీకి కాల్ చేసి దిగి వెళ్ళు. బాయ్. చూసారు కదా ఫ్రెండ్స్, ఏ బస్ ఎక్కానో. ఫ్రీ బస్ ఎక్కేసాను. లక్కీగా చాలా మంచి బస్సు దొరికిందండి. బస్సులో అందరూ లేడీసే ఉన్నారు. ఎవరో ఒక ఇద్దరు ముగ్గురు అనుకుంటా జెంట్స్ ఉన్నారు అంతే. అసలు సూపర్ ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. చాలా బాగుంది. ఫ్రీగా ఉంది కాబట్టి మంచి గాలి, వెలుతురు. అబ్బా ఎంత బాగుందో. ఫ్రీ బస్ కదా, చాలా ఫ్రీగా ఉందండి వెళ్ళేటప్పుడు. మరి వచ్చేటప్పుడు అసలు ఫ్రీ బస్ దొరుకుతుందో లేదో తెలీదు, చూద్దాం వచ్చేటప్పుడు. బస్సు అయితే దిగేసాము. ఇక్కడ నుంచి ఊరు వెళ్ళాలంటే ఆటో ఎక్కాలి కదా. ఆటోలో వెళ్తూ ఉంటే చెరువులు, పొలాలు అసలు కంటికి ఆహ్లాదకరంగా ఉంటాయి కదా అవన్నీను. చిన్నప్పుడు ఊరు రావాలంటే మాకు ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం అనమాట. చిన్నప్పుడు మేము చాలా పల్లెటూరులో ఉండేవాళ్ళం. అక్కడి నుంచి ఊరు రావాలంటే ఆల్మోస్ట్ 7 hours జర్నీ. కానీ అసలు ఊరు రావాలంటే ముందు రోజు నైటే జడలు వేసేసుకొని రెడీ అయిపోయి తెల్లవారులు వేసి బ్రష్ చేసుకొని ఇంక బస్సు ఎక్కేయడమే. స్నానం చేసామా లేదా తర్వాత సంగతి. అంతే, అంత ఇష్టం అనమాట ఊరు రావాలంటే. ఇప్పుడు ఇంకా పెద్దవాళ్ళం అయిపోయాక అన్నీ తగ్గిపోయాయి. అప్పుడప్పుడు ఇలాంటి అకేషన్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వెళ్ళాలి కాబట్టి ఇంకా అలా వెళ్తూ ఉంటాం. ఇంక ఊరు కూడా వచ్చేసాం, పూజకి అటెండ్ అయిపోయాము. శరణు శరణు అమ్మ శరణకు వచ్చిన
వచ్చినాను సేవకున్నమ్మ చేతులుప్పినాను మానవున్నమ్మ మనవకొచ్చినాను మూర్ఖున్నమ్మ ముందాలకించి పరుగునిచ్చినాను బంధువున్నమ్మ బంధువు నా మాట భాగాలకించు నీది ఉద్యానవనంలో ఊరు వెళుతుంది ఊరుని అరపట పరమ తండ్రి పోలమ్మ నీ పుణ్య సంచారిణి ముక్తి చింతామణి బ్రహ్మాదిశేషంత ఓడని అధిని యథా సహనీక దుర్మార్గములు బాపగా బెక్కు రూపంబులం బెక్కు నామములందరుంచగా మాంసాదిగానిక సయ్య బురి సాగులం కలుగు రూపంబులంద్రోజగా దేవతా నీకు మా పాటల దిక్కి కనకులు మోదేవి శాంభవి శంకరి ಗಂಗಮ್ಮ ಒಂದ್ರೆ ಪಂಚಮ ಚಂದ್ರ ಒಂದ್ರೆ కొత్తలాడుతుంది కాలిపోతుంది అలాగే ముక్కు కూడా కారిపోతుంది పూజ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా మాకు కూడా టైం అయిపోతుందని చెప్పి ఇంకా తొందరగా డిన్నర్ చేసేసి ఇంకా ఊర్లో కూడా ఫ్రీ బస్సు అక్కడ నుంచి మళ్ళీ శ్రీకాకుళం బస్ స్టాప్కి ఫ్రీ బస్సులోనే వెళ్ళాము కానీ అక్కడ మేము జస్ట్ మిస్ అయిపోయాము అనమాట అందుకని చెప్పి నాన్ స్టాప్ ఎక్కేసి ఇంకొచ్చేసాము చాలా లేట్ అయిపోద్ది మళ్ళీ వెయిట్ చేసినా అని చెప్పి వచ్చేసాము చాలా ఇయర్స్ తర్వాత బస్సులోనే వెళ్ళి రిటర్న్ కూడా బస్సులోనే రావడం అది కూడా ఫ్రీ బస్ అండి మర్చిపోవద్దు లేడీస్ అందరికీ ఫ్రీ ఎప్పుడు కారులోనే బైక్లోనే వెళ్ళడం బాగా అలవాటు అయిపోయింది కదా ఈసారి ఎలా అయినా బస్సులో వెళ్ళాలని తప్పకుండా వెళ్ళాలి అని అనుకుని వెళ్ళాను అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ